మార్చి 12వ తారీఖు అంటే ఫిబ్రవరి 28వ తారీఖున మొదలైన ఇరాన్ ఇజ్రాయెల్ ఇరాన్ అమెరికా యుద్ధం 13వ రోజులోకి ఎంటర్ అవడం. 13 రోజులు అంటే గత 8 నెలల క్రితం 12 రోజుల యుద్ధాన్ని దాటిపోయింది అనేది ఒకటి చెప్పొచ్చు. ఈ 13 రోజుల్లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద విధ్వంసాన్ని అతి ఎక్కువ ప్రాంతంలో అంటే ప్రపంచంలో ఎక్కువ ప్రాంతానికి విస్తరించిన యుద్ధాన్ని మనం చూస్తున్నాం అనమాట. ఈ 13వ రోజు అంటే గత 24 గంటల్లో ఈ యుద్ధంలో ఒక విప్లవాత్మకమైన పరిణామాలు, ఒక పారాడైమ్ షిఫ్ట్ అనేది ఒకటి వచ్చింది. అది ఏంటంటే ట్రంప్ యుద్ధ విరమణ అన్నట్టు ప్రకటించడం. ఎందుకంటే ఇరాన్లో మేము అనుకున్న లక్ష్యాలని కొట్టేశాం, ఇంకా అక్కడ అటాక్ చేయడానికి ఏమీ లేదు, నేను యుద్ధాన్ని విత్డ్రా చేసుకోబోతున్నాను అంటూ ట్రంప్ ప్రకటించేయడం జరిగిపోయింది. కానీ ఇరాన్ ఏంటంటే చాలా కన్ఫ్యూజన్ లో ఉంది. ఎందుకు ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటించి తన అటాక్ చేసేదాన్ని వెనక్కి వెళ్ళిపోతే మరి ఇరాన్ పరిస్థితి ఏంటి? ఇరాన్ గెలిచినట్ట ఓడినట్ట? అంటే ఇరాన్ విపత్కర పరిస్థితిలో పడిపోయింది. కానీ విజయ గర్వంతో తను అటాక్ చేసేది ఇంకా అటాక్ చేస్తూనే ఉందన్నమాట. ఒకప్పుడు పూర్వపు ఒక రాజు పరిగెత్తిపోతుంటే వాడు వెనకాల వెళ్ళిపోయి వాళ్ళని చంపేసినట్టు ఉంటుంది అనమాట. వాళ్ళని ఎవరిని వదలకుండా తరిమి కొట్టి చంపేయడం. ఈ టైపులో ఇరాన్ ఇబ్బంది పడుతుంది. అలా తరమలేదు, ఎందుకంటే అమెరికా వెనకాల వెళ్ళలేదు, అక్కడ ఉన్న వాళ్ళని అటాక్ చేస్తుంది. ఒక రకమైన ధోరణి. కానీ అసలైన యుద్ధానికి కారణమైన ఇజ్రాయెల్ మాత్రం ఒక డిఫరెంట్ గా తన లక్ష్యం వైపు దూసుకుపోతుంది అనమాట. ఇవన్నీ అంటే ఇరాన్ ఒక రకంగా ఉంటే విజయగరంతో ట్రంప్ యుద్ధాన్ని విరమణ అనే వ్యూహంతో ఉన్నాడు. ట్రంప్ ఇంకా ఆయన నమ్మడానికి లేదు. కానీ ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యం వైపు దూసుకుపోతుంది, కానీ విలవెలలాడుతుంది. కానీ అదే టైంలో ప్రపంచం మాత్రం విలవెలలాడుతుంది. ఎందుకంటే పెట్రోల్ ధర, ఈ పెట్రోలియం బ్యారెల్ $119 చేరి అక్కడే ఉంది. ఈ స్టాక్ మార్కెట్లు మళ్ళా కొలాప్స్ అవడం ప్రారంభమైంది. కాబట్టి ప్రపంచం అంతా విలవిలలాడిపోతుంది. ఇదంతా ఒక పక్కన ఉంటే ఈ హర్మూజ్ స్ట్రైట్ కేంద్రంగా యుద్ధం జరుగుతుంది. ఇలా ప్రస్తుత వాతావరణం ఉంది. కానీ ఇక్కడ 13వ రోజు గత 24 గంటల్లో యుద్ధం అంతా కేంద్రీకృతమైంది హర్మూజ్ స్ట్రైట్ ద్వారానే. ఎందుకంటే ఇరాన్ బలం హర్మూజ్ స్ట్రైట్, అమెరికా వీక్నెస్ హర్మూజ్ స్ట్రైట్. మరి ఇక్కడ అమెరికా వ్యూహం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు చెప్తున్నారు, మేము 16 మైన్స్ లేయింగ్ షిప్పుల్ని, ఇరాన్ షిప్పుల్ని నేను నాశనం చేయించాను మా నేవీ తోటి అని ఇక్కడ యుఎస్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు. ఇరాన్ ఏమంటదంటే ఒక చుక్క ఆయిల్ కూడా ఈ హర్మూజ్ స్ట్రైట్ ద్వారా వెళ్ళదు అనుకుంటూ 3 షిప్పుల్ని అక్కడ అటాక్ చేయడం జరిగింది. ఒకటి ఇండియాకి సంబంధించింది, 2 జపాన్కి సంబంధించింది, 3వది మార్షల్ ఐలాండ్. అంటే మార్షల్ ఐలాండ్ అంటే ఆల్మోస్ట్ అమెరికా షిప్ అనమాట. ఈ 3 షిప్పుల్ని అక్కడ తగలబెట్టడం జరిగింది, పేల్చేయడం జరిగింది. ఇండియా చాలా ఈ ప్రొటెస్ట్ చేసింది. ఎందుకు షిప్ని మీరు పేల్చేయడం ఏంటని ఇరాన్కి ప్రొటెస్ట్ తెలియజేసింది అనమాట. ఇండియా ఇంత స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వడం ఇప్పుడు దాకా మనం చూడలేదు ఇరాన్ వైపు. మరి ఇండియా షిప్ని ఇలా పేల్చేయడం, చైనా షిప్ని అలా చేయడం, ఇరాన్ ఏదో ఒక వివక్ష చూపుతుంది అనేది ఒక ఇండియా ఒపీనియన్ అయి ఉండొచ్చు. అంటే హర్మూజ్ స్ట్రైట్ ద్వారా ఆయిల్ వెళ్ళడం లేదు. కానీ అమెరికా ఏం చెప్తుంది, హర్మూజ్ స్ట్రైట్ ని క్లియర్ చేసే పొజిషన్ లో అక్కడ యుఎస్ లేదు. ఇది యుఎస్ వీక్నెస్ అనమాట. కాబట్టి ఈ హర్మూజ్ స్ట్రైట్ కేంద్రంగానే జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ వ్యూహం నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, యుద్ధం మొదలవనప్పటి నుంచి కూడా చెప్తున్నా, ఇరాన్ ఏంటంటే ఈ హర్మూజ్ స్ట్రైట్ ని వెపనైజేషన్ చేస్తుంది, వెపన్ కింద వాడుతుంది అని. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది, అమెరికా పూర్తిగా ఓడిపోవాలి అంటే, అమెరికా ఓడిపోయి వెనక్కి పోవాలి అంటే అంతర్జాతీయంగా ఆయిల్ రేటు పెరగాలి. కాబట్టి ఇరాన్ చెప్తుంది అక్కడ ఒక రకంగా అది విజయ గర్వం అని చెప్పొచ్చు. అదేంటంటే $200 ఈ పెట్రోలియం రేటు పెరగడాన్ని మీరు చూస్తారు, అమెరికా నాశనం అవుద్ది అన్నట్టు మాట్లాడుతుంది. $200 పెరగాలంటే ఇప్పుడు ఏంటంటే హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేయడం ఒకటి చేస్తుంది, ఎవరిని వెళ్ళడం లేదు. అక్కడ మైన్స్, సీ మైన్స్ ని అక్కడ లే చేస్తుంది. ఎందుకంటే అక్కడ 2000 నుంచి 6000 సీ మైన్స్ దాని దగ్గర ఉన్నాయని తెలుస్తుంది. కొన్ని వందలాది బోట్స్ ఉన్నాయి, వాటితో అక్కడ బిగిస్తుంది, సబ్మెరైన్స్ తో బిగిస్తుంది. ఇప్పుడు 37 కిలోమీటర్ల వెడల్పు, 167 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ హర్మూజ్ స్ట్రైట్ లో ఈ సీ మైన్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. కాబట్టి హర్మూజ్ స్ట్రైట్ ని మొత్తం స్వీపింగ్ చేసి మొత్తం క్లియర్ చేయాలంటే 2 నెలలు పడుతుంది అనమాట. 2 నెలల పాటు ప్రపంచానికి ఆయిల్ గ్యాస్ ఉండదు పరిస్థితి మనం చూస్తున్నాం ఇండియాలో కూడా. కాబట్టి ప్రపంచంలో ఆయిల్ రేటు $200 పెరిగిపోతుంది, గ్యాస్ దొరకని పరిస్థితి వస్తుంది, విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ ఎకానమీ పడిపోతుంది. ఇలాగ వస్తే అమెరికా దానికి రెస్పాన్సిబిలిటీ నాది కాదని ఇరాన్ చెప్తుందనమాట. సో అమెరికా మీద ప్రెజర్ వస్తుంది. ఆ ప్రెజర్ తోనే ఇప్పుడు ట్రంప్ వెనక్కి తగ్గడం, లేకపోతే ట్రంప్ ఏ విధంగా వెనక్కి తగ్గుతాడు. కాబట్టి ఇరాన్ ఏంటంటే విజయగరంతో ఇంకా టైట్ చేస్తుంది. దాంట్లో టైట్ లో భాగంగా గత 24 గంటలు అది ఏం చేసింది, మళ్ళీ సౌదీ అరేబియా,
ఈ ఖతారు, బహ్రెయిన్, ఈ కువైట్, ఈ ప్రాంతాల్లో ఆయిల్ వెల్స్ ని అంటే ఆయిల్ స్టోరేజ్ కేంద్రాలని, రిఫైనరీని అటాక్ చేస్తుంది. అంటే యుద్ధం ముగిసినప్పటికీ ఆ దేశాల్లో, గల్ఫ్ కంట్రీస్ లో దీనికి వ్యతిరేక సున్నీ దేశాలు ఆర్థికంగా బలంగా ఉండకూడదు, ప్రపంచానికి ఆయిల్ సప్లై వెళ్ళకూడదు, ఆయిల్ రేటు పెరుగుతూనే ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇంకొక వారం రోజుల పాటు యుద్ధం ఇలాగే కొనసాగి హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అవుతే అక్కడ ఆయిల్ ఉత్పత్తి ఆగిపోబోతుంది. ఎందుకంటే ఆయిల్ ఉత్పత్తి చేసిన ఆయిల్ వెల్స్ నుంచి ఎక్కడ స్టోర్ చేయాలి, స్టోరేజ్ కేంద్రాలు పోని, స్టోరేజ్ కేంద్రాల నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవ్వడం, కాబట్టి ఆయిల్ సప్లై ఆగిపోతుంది. అంటే ప్రపంచంలో ఇంతవరకు అతిపెద్ద 50% వరకే ఆయిల్ ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ వెల్స్ సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతారు, ఈ ప్రాంతాల్లో, ఇక ఇరాక్, ఈ ప్రాంతాల్లో మొత్తం ఆయిల్ ప్రొడక్షన్ ఆగిపోబోతుంది. సో ఇది ప్రపంచానికి ఒక విపత్తు అనమాట. ఇది ఇరాన్ యొక్క ఆయిల్ వెపను, హర్ముజ్ స్ట్రైట్ వెపను. ఇప్పుడు అమెరికా దీన్ని శాసించే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఆ మెయిన్ లయింగ్ ని క్లియర్ చేయాలి అంటే అమెరికా తరం కాదనమాట ప్రస్తుతం. కాబట్టి యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళాలి. కాబట్టి ట్రంప్ యుద్ధ విరమణ అనేది చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఇరాన్ ఏంటంటే ఇక్కడ చూస్తే ఈ 13వ రోజు యుద్ధ వ్యూహం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ యుద్ధాన్ని ముగించేస్తాడు. ఏ క్షణంలోనైనా యుద్ధ విరమణ అనేది మనకి ప్రకటన రావచ్చు. కానీ మరి ఇరాన్ని అటాక్ చేయడం ఆపిద్దంటే ఇరాన్ని అటాక్ చేయడం ఆపదు. అక్కడ యుఎస్ వెళ్ళిపోయినా అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎయిర్ బేస్లు అటాక్ చేస్తూనే ఉంది. తర్వాత ఇజ్రాయెల్ని అటాక్ చేస్తూనే ఉంది. మేము ఒక నెలపాటు యుద్ధం చేస్తూనే ఉంటాం, ఆగే ప్రసక్తి లేదంటూ ఇరాన్ చెప్తుంది. అందుకనే ఇరాన్ కండిషన్స్ ఇప్పుడు అబ్బాస్ బరాక్చి అంటే ఇరాన్ యొక్క విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ బరాక్చి ఆయన క్లియర్ గా కండిషన్ చెప్పేశాడు. అదేంటంటే డీల్ చేసుకోవాలి అమెరికా, లేదా మేము అటాక్లు ఆపం. ఏది మీద? ఇజ్రాయెల్, ఈ గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్లు ఆపం, హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ చేయడం మానమని. ఆ కండిషన్స్ $500 బిలియన్ రెపరేషన్స్, యుద్ధానికి నష్టపరిహారం ఇవ్వాలి. తర్వాత నో ఫోర్స్ డీల్ అంటే ఇజ్రాయెల్ అమెరికా ఇంకెప్పుడు మా మీద అటాక్ చేయమని చెప్పాలి. తర్వాత రిలీఫ్ అంటే ఇంకెప్పుడు కూడా ఇప్పుడు ఆర్థిక ఆంక్షలు అమెరికా విధించినందు వాటి నుంచి రిలీఫ్ కావాలి. ఇలా అయితేనే మేము యుద్ధ విరమణ, హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేస్తాం. లేకపోతే అమెరికా ఇక్కడ నుంచి వెళ్ళినా మేము అటాక్ చేస్తాం, గల్ఫ్ కంట్రీస్ మీద, అమెరికా బేసుల మీద అటాక్ చేస్తాం అని చెప్తుంది. అమెరికా బేసులు ఖాళీ చేయాలనేది 4వ కండిషన్ కూడా చెప్పిందనమాట. అంటే చాలా అంటే విజయ గర్వంతో ఇరాన్ ఉంది. మరి అమెరికా యుద్ధ వ్యూహం నుంచి వెళ్తే ఇరాన్ ఇది చేయగలదంటే అంతర్జాతీయ ఒత్తిడి ఇరాన్ మీద వస్తుంది. అందుకనే ట్రంప్ వ్యూహంగా కనిపిస్తుంది. కానీ 13వ రోజు యుద్ధం అనేది చాలా ప్రమాదభరితంగా వెళ్ళిపోయింది. ఎందుకంటే యుద్ధాన్ని అక్కడ ఇప్పుడు ఇజ్రాయెల్ మీద బాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్లు ప్రయోగం జరుగుతుంది. ఇజ్రాయెల్ని అతలాకుతం చేసేస్తుంది. కానీ ఇజ్రాయెల్ ఏంటంటే ఇజ్రాయెల్ కూడా ఇరాన్ లో ఉన్న టార్గెట్లు ఇంకా అటాక్ చేస్తూనే ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా వందలాది యుద్ధ విమానాలు ఇరాన్ మీద నాశనం చేస్తూనే ఉంది. ఇది చాలా పెద్ద విషయం అనమాట. 13వ రోజు గత 24 గంటల్లో ఇక్కడ ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ మీద అటాక్లు ఏమీ ఆపలేదు, ఇంకా విస్తృతమైన అటాకులు చేస్తుంది. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ సిటీని పేల్చడానికి, మిసైల్ సిటీని పేల్చడానికే అవి ట్రై చేస్తున్నాయి. తర్వాత ఇప్పుడు యుఎస్ ఏం చేస్తుంది, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరు, తర్వాత స్ట్రైక్ గ్రూప్ ద్వారా, షిప్పుల ద్వారా ఈ మైన్స్ లయింగ్ చేసి, అంటే మైన్స్ పెట్టే, సీ మైన్స్ పెట్టే షిప్పుల్ని అటాక్ చేస్తున్నారు. అంటే అమెరికా ఏంటి ప్రాక్టికల్ గా ఈ హర్ముజ్ స్ట్రైట్ ను ఓపెన్ చేయడం ఎంతవరకు పాసిబిలిటీ అనేది ఇక్కడ పరిశీలిస్తూ ఉంది. ఇది 13వ రోజు యుద్ధ తంత్రం అనమాట. అంటే యుద్ధం ఎండ్ అవుతుందని మనం నిశ్చయంగా చెప్పలేం. సర్టైన్లీ అక్కడ ఎండ్ అవ్వచ్చు, ఇంకా మళ్ళా ఎక్కువ అవ్వచ్చు. కానీ ట్రంప్ ప్రస్తుతం ఉన్న ఒత్తిడి ప్రకారం ఆయన వెనక్కి వెళ్ళాలని ఆయన అడ్వైజర్ చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రపంచం 13వ రోజు యుద్ధంలో గత 24 గంటలుగా చూస్తే పెట్రోలియం ధర విపరీతంగా పెరిగిపోవడం, $119 దగ్గర అది బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర అలాగే ఉంది. కాబట్టి అది ప్రపంచంలో అతలాకుతలం చేస్తుంది. తర్వాత స్టాక్ మార్కెట్లో క్రాష్ అవ్వడం కనపడుతుంది. ఆయిల్ సరఫరా ఆగిపోవడం అనేది, వరల్డ్ వైడ్ ఎకానమీ అనేది వీనింగ్ అంటే అది లీన్ అవ్వడం, తగ్గడం అనేది మనకు కనిపిస్తుంది. యుఎస్ కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ గత 24 గంటల ఒక పెద్ద రిలీఫ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ దగ్గర 1.2 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ నిల్వలు ఉంటాయండి. ఇందులో 400 మిలియన్ బ్యారెల్స్ అంటే ఏంటి, ఇది హర్ముజ్ స్ట్రైట్ ద్వారా 20 రోజులు సప్లై చేసే ఆయిల్ ని అంతర్జాతీయ మార్కెట్లోకి వదలబోతున్నారు. అంటే ఈ పరిణామం ఎలా ఉంటబోతుందంటే అంతర్జాతీయంగా పెట్రోలియం ఆయిల్ ధర పడిపోద్ది. ముఖ్యంగా ఎందుకంటే 32 దేశాల కూటమి, అందులో ఇండియా కూడా అసోసియేషన్ మెంబర్. సో ఇండియా ఇలాంటి దేశాలకు ఆయిల్ సప్లై అవుతుంది. ప్రపంచంలో మళ్ళీ ఆయిల్ ధర నార్మల్గా వస్తుంది. మరి 22 రోజుల గ్యాప్ అనేది అమెరికాకు దొరుకుతుంది. కాబట్టి అమెరికా వీక్నెస్ ని
ఐఏఈ ద్వారా పక్కన పెట్టుకుంటే మళ్ళీ 20 రోజులు అమెరికా యుద్ధం చేయగలిగింది. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఇరాన్ నిలబడగలదా అంటే, ఇక్కడ నిలబడగలంటే ఇరాన్ చేతిలో ఉన్నది హార్ముజ్ స్ట్రైట్. కాబట్టి అక్కడ మైన్స్ పెట్టే షిప్పుల్ని అమెరికా నాశనం చేయగలిగితే ఇక ఇరాన్ అంతమే. ఇరాన్ అనేది హార్ముజ్ స్ట్రైట్ ని అమెరికా ఓపెన్ చేయగలిగిందంటే ఇంకా అమెరికా వెనక్కి వెళ్ళవలసిన అవసరం లేదు. అమెరికా ఫోర్స్ ముందు వీటి ముందు ఇరాన్ నిలబడలేదన్నమాట. కాబట్టి ఈ హార్ముజ్ స్ట్రైట్ కి ఇంకా హార్ముజ్ స్ట్రైట్ క్లోజ్ చేసిన 20 రోజులు సరిపడా ఆయిల్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద మంత్రాంగం. కాబట్టి మరి యుద్ధం ఇక్కడతో ముగుస్తుందా ఇంకా కొనసాగుతుందా అనడానికి ఈ IAEA 400 మిలియన్ బ్యారెల్స్ అంతర్జాతీయ మార్కెట్లో రిలీజ్ చేయడం అంటే పెట్రోల్ ధర నార్మల్ గా రాబోతుంది. కానీ ఇక్కడ గ్యాస్ సప్లై అనేది ఒకటే ఉంటది. గ్యాస్ సప్లైకి ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి రష్యా ఒకటి మాత్రం ప్రపంచానికి సప్లై చేయలేదు. కేవలం యూరోపియన్ దేశాలు తప్పితే రష్యా సప్లై చేయలేదు. కాబట్టి ఖతారు ఈ యొక్క బహ్రెయిన్ దేశాల నుంచి గ్యాస్ సప్లై కాదు. మరి ఆయిల్ ధర కొంచెం తగ్గిందంటే గ్యాస్ సప్లైని అలా పెట్టి అమెరికా మళ్ళా యుద్ధానికి వెళ్తుందో లేదో చూడాలి. ఇది 1-2 డేస్ లో మనకి ఫిక్స్ అయిపోతుంది.